కృష్ణా జిల్లాలో ఈసారి ఉత్కంఠ రేపబోయే మరో నియోజకవర్గం గన్నవరం. గన్నవరంలో పోటీ పడుతున్నది యార్లగడ్డ వెంకట్రావు, వల్లభనేని వంశీమోహన్. బహుశా ఈ రెండు పేర్లు అందరికీ సుపరిచితమే. ఎందుకంటే యార్లగడ్డ వెంకట్రావు గత ఎన్నికల వరకు, మొన్నటి వరకు వైసీపీలో ఉన్నారు. వల్లభనేని వంశీమోహన్ తెలుగుదేశం పార్టీ సింబల్ మీద గెలిచి తర్వాత వైసీపీలోకి మారారు. వీళ్ళిద్దరూ సేమ్ అభ్యర్థులే లాస్ట్ ఎలక్షన్లో తలబడ్డారు. కాకపోతే యార్లగడ్డ వెంకట్రావు చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు. నిజానికి తెలుగుదేశం పార్టీకి గన్నవరం నియోజకవర్గం ఒక కంచుకోట. గత 3 సార్లు 2009, 14, 19 ఈ 3 ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. ఈ 3 2 సార్లు వల్లభనేని వంశీమోహనే గెలిచారు. కాకపోతే ఈసారి తనకు ఆ నియోజకవర్గంలో కొంచెం గడ్డు పరిస్థితి ఉందనే చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశం సింబల్ మీద గెలిచి వైసీపీకి మారడం ఒకటి, రెండోది అత్యంత ముఖ్యమైనది చంద్రబాబు నాయుడు భార్య మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు, అది కూడా అసెంబ్లీలో. బట్ ఆ మాటలు విన్నది కానీ కన్నది కానీ మనలాంటి సామాన్య ప్రజలు ఎవరు లేరు. కాకపోతే ఆ సభలో ఉన్న వాళ్ళు చాలామంది బయట మీడియాతో మాట్లాడడం వల్ల మనందరికీ తెలిసింది ఏంటంటే, ఎస్ నిజంగా తను అనుకోడని మాట అన్నాడు అని. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా ఆఫ్ ద రికార్డ్ ఒప్పుకునే మాటలు ఇవి సామాన్య ప్రజలకి, సైలెంట్ ఓటర్కి ఏమాత్రం రుచించని మాటలు ఇవి. ఆ మాటలు నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. అలాంటి మాటలు ఎవరు మాట్లాడినా తప్పే అని ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు ముక్తకంఠంతో ఖండించిన మాటలు అవి. అండ్ ఇంకొక వ్యతిరేక అంశం వల్లభనేని వంశీకి పని చేయబోతుంది ఏంటంటే, అసలు తనకు టికెట్ ఇస్తారా ఇవ్వరా అనేది కూడా అనుమానంగా ఉన్నింది. లాస్ట్ వరకు చాలా లేట్గా ప్రకటించింది వైసీపీ తనకు పార్టీ టికెట్. ఎందుకంటే పార్టీకి కూడా తెలుసు తన మీద చాలా వ్యతిరేకత ఉంది, ఈసారి గెలుస్తాడా గెలవడా అన్న వ్యతిరేకత ఉందని తెలిసే వేరే అభ్యర్థిని ట్రై చేసి ఎవరు దొరకని పక్షంలో మళ్ళీ తననే దింపారు. అండ్ యార్లగడ్డ వెంకట్రావుకి కలిసి వచ్చే అంశాలు ఏంటంటే, తను లాస్ట్ టైం ఎలక్షన్లో చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు. అది కూడా వైసీపీ క్యాడర్లో తన మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాలు ఈయనతో పాటే కలిసి తిరిగారు. ఖచ్చితంగా వ్యక్తిగత సంబంధాలు ఉండనే ఉంటాయి. ఆ క్యాడర్ కూడా ఈసారి యార్లగడ్డ వెంకట్రావుకి సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈసారి యార్లగడ్డ వెంకట్రావు గెలుపు అనే విషయం చెప్పకనే చెప్పవచ్చు.